దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి గురువుగారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగ్నా మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనము పూర్తి చేసుకొని ఇప్పుడు ఆత్మాయనం చదువుకుంటూ ఉన్నాము. ఆత్మాయనంలో నిన్నటి రోజున భార్యాభర్తలు ఒకరికి అజ్ఞానం ఉండి ఒకరికి జ్ఞానం ఉన్నట్టయితే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు జ్ఞానం లేని భార్యని జ్ఞానం ఉన్న భర్త తన దారిలోకి తెచ్చుకుంటానికి ఓర్పు సహనంతో ఉండాలని చెప్పుకున్నాము. వాళ్ళ మరణాంతరము వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ కలిసి జన్మించాలి, మళ్ళీ కలిసి వాళ్ళు వివాహం చేసుకోవాలని ఏమి ఉండదు. ఎవరి దావన్న వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవచ్చని మనం చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకున్నాము. జీవిత పర్యంతం కలిసి బ్రతికిన ఇద్దరు మరణాంతరమో మరు జన్మలోనో మళ్ళీ సాధారణంగా కలవరు. వాళ్ళు కలవాలంటే మళ్ళీ కొంతకాలం పట్టాలి. వాళ్ళకి మళ్ళీ అవగాహన రావాలి. జ్ఞానం పట్ల అజ్ఞానంతో ఉన్న వారికి మళ్ళీ జ్ఞానం పట్ల అవగాహన రావాలి. అలా వాళ్ళకి కొంతకాలం పడుతుంది వాళ్ళు కలవటానికి. ఒకరినొకరు సేవ చేసుకున్నారు, ఉపయోగపడ్డారు, కొంతకాలం పాటు కలిసి ఉండి లాభపడ్డారు. వాళ్ళ దృక్కోణాలు వేరు కాబట్టి ఒకరి పట్ల ఒకరు సహజంగా ఆకర్షితులు కారు. వాళ్ళు ఒకే మనస్తత్వంతో కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళు మరణాంతరం కూడా మళ్ళీ అక్కడ కలవటం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ కలిసి ఏదో ఒక బంధంలో, భార్యాభర్తల బంధం అనే కాదు, తల్లి కూతుళ్ల బంధమో, అన్నా చెల్లెల బంధమో, తండ్రి కూతుళ్ల బంధమో, అక్క చెల్లెళ్ళ బంధమో, ఏదో ఒక బంధంలో వాళ్ళు రావటం జరుగుతుంది. ఇక్కడ మనస్తత్వాలు కుదరనప్పుడు అక్కడ వాళ్ళు కలవాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళే అక్కడ ఇండివిజువల్గా ఆ ఆత్మ పరిణితి ఎదుగుదల కోసం వాళ్ళు సాధన చేస్తూ ఉంటారనమాట. అటువంటి కేసులో భర్త తన భార్య కంటే 50 100 జన్మలు ఎక్కువ జన్మించి ఉండవచ్చు. అట్లాంటప్పుడు భార్య అజ్ఞానంతో అక్కడే తట్టుమిట్టాడుతూ ఉంటుందన్నమాట. జ్ఞానం తెలుసుకోవాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా తను అక్కడ మౌనంగా ఏదో అక్కడ ఉన్న అంటే ఈ జ్ఞానం తీసుకునే చెప్పే బోధకుల దగ్గరికి వెళ్లకుండా తను అక్కడ కాలయాపన చేస్తూ తిరుగుతుంది అనమాట పైలోకంలో. ఈలోపు ఈ భర్త కొన్ని జన్మలు, ఉత్తమ జన్మలు కొన్ని తీసుకొని ఉండొచ్చు. 50 100 200 ఎన్నైనా కావచ్చు. అంటే ఆయన ఎక్కువ సార్లు జన్మలు తీసుకోవచ్చు, ఆమె తక్కువ జన్మలు తీసుకోవచ్చు. దానివల్ల అతని అవగాహన మరింతగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువ జన్మలు తీసుకుంటామో, ఎందుకంటే ప్రతి జన్మలోనూ మనం ఎందుకు వస్తాము? నేర్చుకునే దానికి వస్తాము. ఇక్కడ మనకి ఇది ఒక పాఠశాల. ఈ భూమి ఒక పాఠశాల. ఇక్కడ మనము భూమిపైన మనం జన్మ తీసుకున్నామంటే నేర్చుకునే దానికి వస్తాం, నేర్చుకొని వెళ్తాం. కాబట్టి మనం ఇక్కడ జన్మకి ఒక తరగతి పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట. అందుకని అవగాహన మరింత పెచ్చుగా ఉంటుంది. ఆమె కన్నా అతను బాగా అర్థం చేసుకుంటాడు జీవిత క్రమాన్ని. గత జన్మల అనుభవాల సారమైన అతని జ్ఞాన నిధి ఆమె దానికన్నా గొప్పగా ఉండవచ్చు. ఆమె జ్ఞానం కన్నా కూడా ఆయన ఎక్కువ జన్మలు తీసుకుని ఎక్కువ నేర్చుకున్నాడు. అలాంటి భార్యలను ఎంతో మందిని పొందున్నాడు కదా. అజ్ఞానంతో ఉన్న భార్యలందరి దగ్గర నేర్చుకొని ఆయన జ్ఞానం పొందున్నాడు అనమాట. అందుకని ఒక భార్య అంటే భార్యనే కాదు, ఎవరైనా అజ్ఞానంతో ఉండొచ్చు. కుటుంబంలో తల్లి అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు. ఎవరి దగ్గర అయితే అజ్ఞానం ఉంటుందో వాళ్ళ దగ్గర నేర్చుకునేదే ఎక్కువ ఉంటుంది. మనం అనుకుంటాము మనము జ్ఞానం నేర్చుకోవాలి, మనము మరి ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి, మనం యోగులు అవ్వాలంటే ఎవరి ద్వారా అవుతాము? గురువులు తర్వాత ఆత్మజ్ఞానంలో పరిణితి చెందే మార్గం. అక్కడ సూక్ష్మ పదాలను పట్టుకుంటానికి, సూక్ష్మమైన యోగాన్ని పట్టుకుంటానికి గురువు దగ్గరికి వెళ్తాము. కానీ ఫస్ట్ మన గురువులు ఎవరు? మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే, మనల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళే మనకు గురువులు అనమాట. వాళ్ళ దగ్గరే మనం ముందు ఎదగటం నేర్చుకుంటాం అనమాట. కనుక అన్ని విధాల అతను ఆమె కంటే పై స్థాయిలోనే ఉంటాడు. అయితే మనం మరిచిపోకూడని విషయం ఒకటి ఉంది అక్కడ. ఈనాడు ఆమె ఉన్న స్థితిలో ఒక 100 జన్మల క్రితం అతను ఉన్నాడు. అప్పుడు తనకంటే మరింత పరిణితి చెందిన వ్యక్తితో అతను జీవితకాలం తప్పనిసరిగా బ్రతకవలసి వచ్చి దానివల్ల అతను లాభం పొంది ఉండవచ్చు. ఆమె
ఆమె అజ్ఞానంలో ఉంది అనుకుంటున్నా. ఆమె కన్నా ఈయన అంతకన్నా ఎక్కువ అజ్ఞానంలో ఉండి అంతకన్నా ఎక్కువ జన్మలు తీసుకొని ఉండవచ్చు. ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఎదగటం మొదలు పెట్టాడు. అప్పుడు ఇంకా ఆయన ఎక్కువ జన్మలు తీసుకున్నాడు, ఆమె ఆగిపోయి ఉండొచ్చు. అలా చాలా బాగుంది కదా తమాషాగా. మీరు వినే ఉంటారు, ప్రతి వ్యక్తికి ఆత్మ భాగస్వామి సోల్మేట్ అనేది ఉంటుందని చెప్తారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక సోల్మేట్ ఉంటారు. అంటే అది భార్యే అయి భార్యే కావాలని ఏం కాదు. సోల్మేట్ అంటే ఆత్మ బంధువు అనమాట. ఆత్మకి సంబంధించిన భాగస్వామి, ఆత్మ భాగస్వామి అనేది ఒకళ్ళు ఉంటారంట. దానికోసం ఎప్పుడు వెతుకుతూ ఉండాలని చెప్తారు. ఆ సోల్మేట్ ఎక్కడున్నారన్నది మనం వెతుక్కుంటూ ఉండాలి. ఫ్రెండ్స్లో ఉండొచ్చు, బంధువుల్లో ఉండొచ్చు, గురువుల్లో ఉండొచ్చు, మరి ఎక్కడైనా వాళ్ళు మనకి ఎదురుపడవచ్చు అనమాట. మన సోల్కి తెలుసు ఆ సోల్మేట్ ఎక్కడున్నది. వాళ్ళు దొరికిందాకా ఈ సోలు పరితపిస్తూనే ఉంటుందన్నమాట. ఆత్మ భాగస్వామి ఉండటం అనేది 100% సత్యమే. ఆ సోల్మేట్ అనేది, ఆత్మ భాగస్వామి అనేది ఉండటం అనేది 100% సత్యం అని చెప్తున్నారు. ఇక సత్యం అంటే సత్యమే, ఇంకా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనమాట. సోల్మేట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటారు. నీకు, నాకు, నీకు, ఇంకొకరికి అని కాదు, ప్రతి ఒక్కరికి సోల్మేట్ అనేది ఉంటారనమాట.